ఈ వీడియోలోని పాత్రలు సన్నీ లియోన్ వేషాలు ఏమాత్రం కల్పితాలు కాదు, అన్ని నిజాలే, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. యూత్ కి నిద్ర లేకుండా చేస్తున్న అనన్య నాగల్ల అని ఎవడన్నాడు? ఆడే అనుకున్నాడు. కనిపించిన ప్రతి డోర్ దగ్గర బాగుందని ఫొటోస్ దిగితే ఇలానే ఉంటుంది. ఇదే కదా మీ కామెంట్? ఐ నో, కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న కామెంట్స్ ఇలా రావు. ఒకసారి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేద్దాం. వాట్ ఈస్ యువర్ ప్రోటీన్ సోర్స్? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్. ఓ, అక్కడ డోర్ ఉందా? ఇంతసేపు డోర్ ఇవ్వలేదా? నొక్కుంటూ పోవాలి. రేయ్ ఏంట్రా నొక్కేది? అబ్బా, తొడలా మసల వడలు. ఎందుకురా కొరుక్కునింటావా? ఆ సంకలు నాకలే. ఓరి మీ కుత్తందంగా ఇవేం ఫ్యాంటసీలరా? బ్యాగీ ప్యాంట్ కూడా నీ థైస్ ముందు టైట్ అయిపోతుంది. పెంచు పెంచు కంటెంట్, సబ్స్క్రైబర్స్ హ్యాపీయే హ్యాపీ. స్టార్టింగ్ లో బాగానే ఉండదులే మావా, కానీ ఈ మధ్య కొంచెం నీ కంఫర్ట్ గానే ఉందిగా. దోశ మీద ధ్యాస పెట్టాంట్రా అంటే బోండాల మీద పెడుతున్నారేంట్రా? ఈ పాపకి వంట తక్కువ, ఊపుడు ఎక్కువ. దీని ఊపుడు చూస్తుంటే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టేలా ఉంది. హే సుషి और एडमिन గాని ప్లాన్ కర్రా. ఇదో పెద్దాపురం పతివ్రతరా తమ్ముడు. చాలా కష్టపడుతున్నారు మేడం. ఇదంతా మటన్ కోసమే కదా? ఏ డౌటా? వాడు వేశాడని నా పందం 10,000. ఏం వేశాడు? మటన్ వేశాడు. నీకు అవసరమా? వారానికి 1000 ఏంటి? నీకోసం 10,000 దాస్తా. అంటే 10 కేజీల మటన్ అన్నమాట. ఆ రోజు ఒక్క వీడియో వైరల్ చేయకుండా ఉంటే మనకి ఈ రోజు ఇన్ని బాధలు ఉండేవి కాదుగా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అప్పుడెప్పుడు తను ఎవరో నాకు తెలియదన్నావు కదా మేడం, మరి ఇప్పుడు తనతో ఈ డ్యాన్స్లేంటి? బాగా వేస్తున్నాడా స్టెప్స్? అట్లా చెప్పాలరా, అదే మ్యాజిక్. ఈ మధ్యన కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే చాలు, నువ్వు గలీజ్ దానివి, బజార్ దానివి, తెగించిన దానివి, ఏవేవో మాట్లాడుతున్నారు. ఎందుకనంటే నేను రోడ్ల మీద డాన్సులు చేస్తా, బాయ్స్ తో డాన్సులు చేస్తా, ప్రమోషన్లు చేస్తా. టాలెంట్ కూడా బాగానే చూపిస్తున్నావు. అదే నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు, అందులో పెళ్ళైన వాళ్ళు వేరే అబ్బాయితో డాన్స్ రీల్ చేసినా తప్పు, వెస్ట్రన్ డ్రెస్ వేసినా తప్పు. ఇంతకీ కామెంట్స్ వర్గాలు ఏమంటున్నాయో చూద్దాం. మటన్ అక్క, నువ్వెన్ని చెప్పినా మాకు మటనే గుర్తొస్తుంది. మటన్ తినే నువ్వు కూడా మిడిల్ క్లాస్ ఏంటక్క? మా తాతకు ఒక డౌట్ ఉందంట. క్వశ్చన్ అడుగుతాడు, ఎవరన్నా ఆన్సర్ చేస్తే కామెంట్ రూపంలో చెప్పండి. అడుగుతాత. గాలి వచ్చే చెట్లు ఊతాయా? చెట్లు ఊతేనే గాలి వస్తుందా? ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బీడీ తాగితే పొగ వస్తుందా, లేదా పొగ తాగితే బీడీ వస్తుందా అన్నట్టు అడిగావు. సర్లే, ఇంతకీ కామెంట్స్ లో ఏం చెప్తారో చూద్దాం. ఆ తాత వట్టలు ఊతే గాలి వస్తుంది. ఊర్లో గాలికి తిరిగే వాళ్ళు ఉంటే వస్తుంది. తుప్పల్లో ఎవడన్నా వేసుకున్నప్పుడు చెట్లు ఊతాయి తాత. అప్పుడు గాలి ఎందుకు వస్తుంది? వర్షం వస్తుంది. కానీ నీకు అది తెలియాలంటే ముందు దేవర కథ తెలియాలి. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మంత్ ఎండ్ వస్తే పెన్షన్ వస్తుందా, లేదా పెన్షన్ వస్తే మంత్ ఎండ్ వస్తుందా? ఏంట్రా ఇలా తగులుకున్నారు? ఒక్కడైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి రా. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? ఏం లేదు, జస్ట్ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా, స్కూల్స్ స్టార్ట్ అయినాయి అంతే. మొత్తం 8 టైమ్స్ లంచడుగానే అన్నాడు. టాస్క్ ఫోర్స్, వాడి మాటలు, సెలవు దినాల్లో పాఠాలు. సలాకి పెట్టి నూకుతారు రేపైన స్కూల్. ఏమంటారా? బాగా ఎంజాయ్ చేసిన హాలిడేస్, రేపైన స్కూల్ అంట. 2024లో ఇలా ఉండే నేను, బబ్లీ బబ్లీ ఎగ్జామ్ మే वो टॉपर मांगे सपली सब. 2026లో ఇలా అయ్యాను. लुके प्यार में वो पगली पगली अहमदाबाद से वो नागपुर. అంటే ఈ గ్యాప్ లో ఏం జరిగిందంటారు? అదే ఓహో, అంటే నీ బరువు బాధ్యతల గురించి ఇంత పద్ధతిగా చెప్పుకుంటున్నావు అన్నమాట. గ్రేట్. వాట్ హీ ఆర్డర్? వాట్ హీ గాట్? స్వర్ణ. ఓహో, ఇది వాడు ఆర్డర్ చేసినట్లేదు, వాడే కావాలని మ్యానుఫ్యాక్చర్ చేసినట్టుంది. ఒక్కసారి ఈవిడ దగ్గర ఉన్న ఆ టాలెంట్ తీసేసి చూస్తే అసలు ఏముంది మా ఈవిడ కంటెంట్ లో?
ఓహో సాధన నాయుడా ఆంబోతు గంతులు వేస్తే ఇలానే ఉంటుందా? ఇంకెన్ని రోజులు బ్యాండేజ్ కట్టుకొని తిరుగుతావు సింపతి కోసమా? ఈ ప్రపంచం అంతమయ్యే లోపు నాకు ఒక చిన్న కోరిక మిగిలిపోయింది. అదేంటంటే అదేనా అది కాదు, ఒక్కసారైనా ఈవిడ ఆ చేతికి బ్యాండేజ్ లేకుండా రీల్ చేయాలని. అది అవదమ్మా. మంచి డ్రెస్ వేసుకో, చున్ని సర్దుకో, ఇప్పుడు ఆపుకో, ఒరిజినల్ చూపించుకో. ఐ అమ్మాయివి నువ్వు. ఎస్ ఇది ఏ పాపం ఇది గ్రాఫిక్స్ సమయాన్ని తెలియక కింద కామెంట్లో కరువుగాలు కొట్టేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఇలా ఏ వీడియోలు పెట్టుకొని బాగానే రీచ్ మింగుతున్నారు. ఈ వీడియో ఇంతే మావా. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసారనుకుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నా మొక్కన దింగండి మావా. అదే నాకు కొండంత బలం. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవా మరి. బాబీ ఎంజాయ్ పండగ